మహిషిని వధించి ఆ మహిషి శరీరంలో బందీగా ఉన్నదంట ఒక స్త్రీ. ఆవిడ శాప విమోచనం పొందిందంట మహిషి శరీరం నుంచి. ఆమె అపురూప లావణ్యవతి లీలావతి దేవి. ఎవరు? లీలావతి దేవి. ఆమె మాలిగైపు రత్తమ్మ తల్లి. ఆ తల్లి శాప విమోచనం పొంది మణికంఠ స్వామిని చూసిందంట. అబ్బబ్బబ్బ ఎంత అందంగా ఉన్నాడు ఈ స్వామి, ఎలాగైనా ఈ స్వామిని పిల్లాడాలని కోరిక కలిగి మ్యారేజ్, అప్పుడు ఇంగ్లీష్ లేదండి, మ్యారేజ్ చేసుకోవడం, పిల్లాడాలని కోరిక కలిగి మణికంఠ స్వామిని అడిగిందంట. ఓ అయ్యప్ప నన్ను వివాహం ఆడమని అడిగిందంట. ఈ జన్మలో నీ కోరిక తీర్చలేనమ్మా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా అవతరించిన నేను కలియుగంలో నా బిడ్డలందరూ నా దీక్ష చేసుకుని నా కొండకు వస్తారు, బ్రహ్మచారిగా ఉండి వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని చెప్పాడంట మణికంఠ స్వామి. లేదు నన్ను పిల్లాడమని అడిగిందంట మాలిగైపు రత్తమ్మ. అయ్యప్ప స్వామి అప్పుడు వరం ఇచ్చాడట. ఆ సౌండ్ లాగే మీరు కూడా నీరసం ఉన్నారు, ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏ సంవత్సరం అయితే నా కొండకి కన్యస్వామి రాడో ఆ సంవత్సరం నిన్ను వివాహం ఆడతాడని చెప్పాడంట మణికంఠ స్వామి. ఒకవేళ ఈ సంవత్సరం మీరు వెళ్తున్నారు కదా ఇక్కడి నుంచి, ఎంతమంది కన్యస్వామి ఒకసారి చేతులెత్తండి. వచ్చే సంవత్సరం ఎవరు వెళ్ళకపోతే అయ్యప్ప స్వామి పెళ్లి అయిపోతారని ఫోన్ చేశాడు నాకు రాత్రి ధర్మతేజ. డౌట్ వచ్చింది, ఇంకా తగ్గించేసా ఉండే. అప్పుడు నేను అన్నాను, ఈ సంవత్సరం నువ్వు వెళ్తున్నావు కదా స్వామి, వచ్చే సంవత్సరం మీ తమ్ముడికి మాల వేసి పంపిందామన్నాను. అలాగైతే నేను పాట రాస్తున్నాను, అది మీరు పాడమని ధర్మతేజ రాత్రి నాకు వాట్సాప్ లో పంపించాడు. ఆ పాట ఒక్కసారి పాడుకున్నావా సాము? స్వామి నేను పాడింది నీకు వినిపిస్తుందా అంటే అలా పెడితే మాకు నాకు అర్థం కాదు. నీ పెళ్లి జరగకుండా Música